జై శ్రీరామ్. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రాముడు సీతారాములు మనందరినీ చల్లగా కాపాడి రక్షించాలని కోరుకుంటూ శ్రీరామనవమి రోజు మనం చేయవలసిన పనులు, చేయకూడని పనులు ఏంటన్న వాటి గురించి మనం తెలుసుకుందాం. ఈ ఏడాది శ్రీరామనవమి 6వ తారీఖు ఆదివారం నాడు జరుపుకుంటున్నాము. అయితే ప్రతి ఏటా చైత్ర మాసం శుక్లపక్షం నవమి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామనవమిని జరుపుకుంటారు. అయితే రామభక్తులందరూ కూడా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ పవిత్రమైన రోజు చేయాల్సినవి, చేయకూడనివి కొన్ని పనులు ఉన్నాయి. ముఖ్యంగా ఉపవాసం ఉండేవారు తప్పక నియమాలని కొన్ని పాటించాలి. అవేంటో మనము ఈరోజు తెలుసుకుందాం. చేయవలసిన పనులు: శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి. ఇంటిని తోరణాలతో అలంకరించాలి. కొత్త బట్టలు ధరించాలి. ఆ తర్వాత శ్రీరాముడు, సీతాదేవి, హనుమంతుడు, లక్ష్మణుడు విగ్రహాలకు ప్రత్యేక పూజల కార్యక్రమాలు నిర్వహించాలి. ఈ పూజలో సీతారాముడిని అష్టోత్తర శతనామాలతో అర్చించాలి. రామచంద్రమూర్తికి ఇష్టమైన వడపప్పు పానకాన్ని నైవేద్యంగా పెట్టి పూజ అనంతరం దాన్ని భక్తి శ్రద్ధలతో స్వీకరించాలి. ఈ పవిత్రమైన రోజు ఉపవాసం చేయటం వల్ల విష్ణులోక ప్రాప్తి కలుగుతుందని భక్తులు నమ్ముతున్నారు. శ్రీరామనవమి రోజున రామనామస్మరణ చేయటం వల్ల, రామకోటి వంటివి రాయటం వల్ల అత్యంత పుణ్యఫలం కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి. శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు ఆహారపు నియమాల గురించి తెలుసుకొని వాటిని పాటించినప్పుడే పుణ్యఫలాలు దక్కుతాయని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు ఉపవాసం ఉండేవారు రోజంతా హైడ్రేట్గా ఉండడానికి తగినంత వాటర్, కొబ్బరి నీరు, పండ్ల రసాలు వంటి కొన్ని పానీయాలు తీసుకోవాలని చెప్తున్నారు. అలాగే పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని, అంటే కొన్ని తాజా పండ్లు, కూరగాయలు, నట్స్, పాల ఉత్పత్తులను ఎంచుకోవాలని సూచిస్తున్నారు. చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. శ్రీరామనవమి రోజు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. అదేవిధంగా ఈ పవిత్రమైన రోజు మాంసాహారాన్ని అస్సలు ముట్టుకోవద్దు. కోదండరాముడిని కొలిచే ఈ రోజున మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి. శ్రీరామనవమి రోజున ఎట్టి పరిస్థితుల్లో హెయిర్ కటింగ్ చేయించుకోకూడదని పండితులు సూచిస్తున్నారు. అలా చేయడం అశుభమని చెప్తున్నారు. ఇతరులను దూషించకూడదని, గొడవ పడకూడదని, అబద్ధాలు ఆడకూడదని పండితులు చెప్తున్నారు. భక్తి శ్రద్ధలతో రాముడిని ఆరాధించే ఈరోజు తయారు చేసుకునే వంటలలో అల్లం, వెల్లుల్లిని వాడకపోవడం మంచిది అంటున్నారు పండితులు. అలాగే వాటిని ఆహారంలో కలిపి తీసుకోకూడదని చెప్తున్నారు. వీటితో పాటు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు ఉపవాసం ఉండేవారు కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలట. వాటిలో ప్రధానంగా ఉపవాసం తర్వాత ఎక్కువ కారము, ఉప్పు ఉన్న ఆహార పదార్థాలను తీసుకోకపోవడం మంచిదట. ఎందుకంటే ఫాస్టింగ్ తర్వాత జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందని పండితులు చెప్తున్నారు. శ్రీరామనవమి రోజు స్వామికి ప్రసాదం పానకం, వడపప్పు ఎలా తయారు చేయాలి, స్వామివారికి పానకం, వడపప్పు ఎందుకు పెడతారని దాని గురించి చూద్దాం. కోదండరాముడి కళ్యాణం నేడే అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం జరిపేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. ఈ పర్వదినాన స్వామివారికి నైవేద్యంగా పానకము, వడపప్పు సమర్పించి భక్తులు ఆరగిస్తారు. మరి చక్కటి పానకం, వడపప్పు ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఈ శుభవేళ శ్రీరాముడికి ప్రీతికరమైన బెల్లం పానకం, వడపప్పు, చలిమిడి వంటివి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత వీటిని ప్రసాదంగా పంచి పెడతారు. మరి ఆ పానకం, వడపప్పు ఎలా చేయాలని తెలుసుకుందాం. బెల్లం తరుగు, నీళ్లు 2 కప్పులు, మిరియాలు, శొంఠి పొడి, యాలకు పొడి, అలాగే ఉప్పు, నిమ్మరసము, పచ్చకర్పూరము, అలాగే తులసాకులు కూడా వేస్తారు. ఈ విధంగా అన్నీ కలిపి పానకాన్ని తయారు చేస్తారు. అలాగే వడపప్పు కూడా చూడండి ఎలా చేస్తారో. వడపప్పు పానకంలో వేసే బెల్లం, మిరియాల పొడి, తులసి ఆకులు, శొంఠి అన్నిట్లోనూ ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వేసవిలో వచ్చే శ్రీరామనవమి పర్వదినాన ఈ పానకం తీసుకుంటే తాపాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. అలాగే మిరియాలు, తులసి ఆకుల్లో దగ్గు, కఫం తగ్గించే ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. అలాగే వడపప్పు ఎలా చేయాలో చూద్దాం. 1 కప్పు పెసరపప్పు తీసుకొని 3 చెంచాలు తురిమిన కొబ్బరి, పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. చెంచా నిమ్మరసము, తగినంత ఉప్పు వేసి అలంకరణ కోసం కొత్తిమీర వేయాలి. ముందుగా ఒక బౌల్లో గోరువెచ్చని వాటర్ తీసుకొని పెసరపప్పు నానబెట్టాలి. పెసరపప్పు అరగంట పాటు నాననిచ్చిన తర్వాత నీరు వడకట్టుకుని పెసరపప్పుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఆ పప్పు పైన పేర్కొన్న ఇతర పదార్థాలు అన్నింటినీ వేసి బాగా కలుపుకోవాలి.
ఆపై కొత్తిమీరని కొద్దిగా గార్నిష్ చేసుకోవాలి. అంతే, రుచికరమైన వడపప్పు రెడీ. ఆరోగ్య ప్రయోజనాలు: పెసరపప్పులో విటమిన్ ఏ, బి, సి, ఈతో పాటు కాల్షియం, పొటాషియం, ఐరన్ వంటి ఖనిజ పదార్థాలు ఎక్కువ ఉంటాయి. శరీరంలో వివిధ అవయవాల పనితీరును మెరుగుపరుస్తాయి. అలాగే పెసరపప్పులో అధికంగా ఉండే ప్రోటీన్, ఫైబర్ వంటివి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు సహకరిస్తాయని చెప్తున్నారు నిపుణులు. అదేవిధంగా ఈ పప్పులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఇతర ఖనిజాలతో పోలిస్తే చాలా మెరుగుపరుస్తాయి. అందరికీ నమస్కారం.